श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనేటువంటి గ్రంథాన్ని మనం చదువుకుంటున్నాము. రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం సాయిబాబా సూక్తులు అనేటువంటి అద్భుతమైన అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాము. దీనిలో సూక్తి సద్గురువుకు పగ్గాలు అప్పగించిన తర్వాత చింతకు తావే లేదు అనే సూక్తిని మనం వివరించుకుంటున్నాం. దీంట్లో కొంత నిన్న చదువుకోవడం జరిగింది. దాన్ని ఒక్కసారి మళ్ళీ మనం చదువుకుని ఈరోజు సత్సంగంలోకి వెళ్దాం. ఇలా సద్గురువును గుర్తించగలిగినప్పుడు శిష్యుడు తన జీవిత పగ్గాలను ఆయనకు అప్పగించగలుగుతాడు. అంటే అంతకుముందు చెప్పుకున్నాం, సద్గురువుని తెలుసుకోవాలి లేకపోతే ఎందుకు వచ్చినట్టు పిడకలు ఏరుకోవడానికా అని చెప్పి సూక్తిని చదువుకున్నాం అనమాట. అలా గురువును గుర్తించగలిగినప్పుడు శిష్యుడు తన జీవిత పగ్గాలను ఆయనకు అప్పగించగలుగుతాడు. కర్మరాహిత్యం కోసం, చిత్తశుద్ధి కోసం మాత్రమే తన విద్యుక్త కర్మలను ఫలాపేక్ష రహితంగా చేస్తూ కష్టాలకు కృంగక సుఖాలకు పొంగక ఆ రెండో అనుభవాలను మన సంస్కరణ కోసం గురువు ప్రసాదించే ఔషధంగా ప్రేమతో స్వీకరించగలగడమే పగ్గాలు అప్పగించడం అంటే. ఆయనకి పగ్గాలు అప్పగించడం అంటే ఏంటంటే మన కష్టాలను సుఖాలను అన్నిటినీ మొత్తం మన అనుభవాలన్నిటినీ మన సంస్కరణ కోసమే గురువు ప్రసాదించారనే ఔషధంగా ప్రేమతో స్వీకరించగలగడమే పగ్గాలు అప్పగించడం అంటే. దీని గురించి నేను చెప్పుకున్నాం. డాక్టర్ ఆపరేషన్ చేస్తానంటే మనమేమి నా మంచి కోసమే ఆయన చేస్తున్నారు అనుకుంటాం. డాక్టర్ చేదు మంది ఇస్తే నా కోసమే, నాకు రోగం తగ్గడం కోసమే ఆయన ఇచ్చారు అని చెప్పి అనుకుంటాం. అలాగే కష్టాలకు కృంగక సుఖాలకు పొంగక ఈ రెండు అనుభవాలను మన సంస్కరణ కోసమే, అంటే మనం బాగుపడడం కోసమే గురువు ప్రసాదించే ఔషధంగా ప్రేమతో స్వీకరించగలగడమే పగ్గాలు అప్పగించడం అంటే. తన ఇష్టాయిష్టాలను నెరవేర్చమని గురువును కోరేవాడు శిష్యుడే కాదు. అసలు నిజంగా శిష్యుడు అనేవాడు నాకు ఇష్టమైనట్టుగా ఇట్లా చేయి అలా చేయి అని చెప్పడు కదా, చెప్పకూడదు కూడా. నిజానికి ఆయన సర్వజ్ఞుడు, ఆయనకు అన్నీ తెలుసు అన్నప్పుడు మనం ఆయనకి చెప్పేది ఏమిటి? అది ఇక్కడ అనేది. తన వ్యాధికి ఏ మందు ఇవ్వాలో డాక్టర్కే చెప్పగలిగేవాడు తానే వైద్యుడు అవుతాడు కదా. అంతే కదండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ మందు ఇవ్వండి ఆ మందు ఇవ్వండి అని డాక్టర్ని మనం అడగం కదా. మన వ్యాధి బట్టి డాక్టర్ మనకు మందు ఇస్తాడు. అలాగే మన వ్యాధి బట్టి, అంటే మనకుండే దాన్ని బట్టే మనం ఎట్లా సంస్కరించాలో సద్గురువుకి తెలుస్తుంది, భగవంతుడికి తెలుస్తుంది. దాన్ని బట్టే మనకు ఆయన ఇస్తారు. అది అంటే పరిస్థితులు కానీ ఏదైనా ఆయన ప్రసాదమే. పగ్గాలు అప్పగించాలంటే గురువు యొక్క ప్రేమపై, జ్ఞానంపై, సామర్థ్యంపైన అపారమైన విశ్వాసం ఉండాలి. అలా పగ్గాలు అప్పగించడం అంటే గురువు యొక్క ప్రేమపైన, జ్ఞానం పైన, సామర్థ్యం పైన అపారమైన విశ్వాసం ఉండాలి. మనకు అది లేదు. అంతా బాబాయేనండి, అంతా మాస్టర్ గారేనండి అంటాం, కానీ కాదు. అలా ఉన్నవాళ్ళు ఎట్లా ఉంటారండి? పగ్గాలు అప్పగించేసి ఉంటారు. కానీ మనం అప్పగించామా? లేదు. అలా ఉంటే ఎలా ఉంటాం? కష్టాలకు కృంగక సుఖాలకు పొంగక ఉంటాం. కానీ మనం అలా లేం కదా. అంటే పగ్గాలు అప్పగించామా? లేదు. విశ్వాసం ఉందా? లేదు. విశ్వాసం సంపూర్ణంగా లేదు మనకి. ఏమవుతుంది? జరిగితే మనం అనుకున్నవి జరిగితే విశ్వాసం పొంగుతూ ఉంటుంది, జరగనప్పుడు కుంగుతూ ఉంటుంది. మనందరికీ సంపూర్ణ విశ్వాసం మనకి లేదు. అందుకని ఏంటంటే పగ్గాలు అప్పగించాలంటే గురువు యొక్క ప్రేమపై, జ్ఞానంపై, సామర్థ్యంపైన అపారమైన విశ్వాసం ఉండాలి. చూడండి, మహాభక్తులు కొంతమంది ఉంటారు మన చరిత్రలో చూసుకుంటే. వారందరూ చూడండి కష్టం వచ్చినా సరే అలా నిలదొక్కుని ఎట్లా ఉన్నారో చూడండి. ఏమీ అడిగేవారు కాదు. అలా భక్తి పారవస్యంలో అలా కీర్తనలు పాడుకుంటూ ఎట్లా ఉన్నారు వాళ్ళు? అడగమన్నా అడిగేవాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళు అడగమన్నా కదా. అడగడం అనేది లేదు. మహాభక్తులు వాళ్ళందరూ ఎలా ఉన్నారు? అట్లా కష్టాలకు కృంగలేదు, సుఖాలకు పొంగలేదు, డబ్బు కోసం వాళ్ళు ఏమీ ఆశించలేదు. చూసారా, వాళ్ళు చిరస్థాయిగా నిలిచిపోయారు. అట్లాగా మహాభక్తులు వాళ్ళందరూ.
అంటే మనకేది శ్రేయస్కరమో అది మనకంటే ఆయనకే సరిగా తెలుసునన్న విశ్వాసం ఉండాలి. వాళ్ళకి అది విశ్వాసం ఉంది, మనకి లేదు అట్లా కదా. అందుకే వారి గురించి ఇంకా చదువుకుంటూ ఉంటాం, వారు రాసిన కీర్తనలు పాడుకుంటూ ఉంటాం. ఎందుకని? అది తేడా. మన పేర్లు ఉండవు చూడండి. మనం వెళ్ళిపోయామంటే మనతో పాటు అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి అంతే. అంటే మనకేది శ్రేయస్కరమో అది మనకంటే ఆయనకే సరిగా తెలుసన్న విశ్వాసం ఉండాలి. ఈ విశ్వాసమే తన ఇష్టాయిష్టాలను అదుపులో ఉంచుకోగల బలాన్ని ఇస్తుంది. ఎట్లాంటి విశ్వాసమే మన ఇష్టాయిష్టాలను అన్నిటినీ అదుపులో ఉంచుకోగల బలాన్ని ఇస్తుంది. అప్పుడు లేకపోతే ఏమవుతుంది, మన ఇష్టాయిష్టాల ప్రభావం పెరిగిపోతూ ఉంటుంది. ఆయనకే చెప్తూ ఉంటాం, నాకు ఇట్లా కావాలి, అట్లా కావాలి, బాబా ఇలా చేయండి, అలా చేయండి. అదేమిటి, వైద్యుడికే ఏం మందు ఇవ్వాలో చెప్తే ఇంకేమిటి, మనమే వైద్యులం కదా అయిపోతాం, ఇంకెందుకు. ఇప్పుడు బాబాకే చెప్పామనుకోండి, మన పట్టమే కదా అక్కడ ఉండేది, ఆయన్ని ఎందుకు పూజించడం? అప్పుడు ఆయన తెలుసనే కదా ఆయనకి చేసుకుంటున్నాం. మనం చెప్పగలిగేంత గొప్పవాళ్ళం అయితే ఇంకెందుకు ఆయన్ని పూజించడం, ఎందుకు ఆయన్ని ప్రార్థించడం, ఎందుకు మనమే సరి చేసుకోవచ్చు కదా అన్నీను. మళ్ళీ పోనీ అలా ఉందా అంటే నమ్మకం, అట్లానూ లేదాయే మనం సరి చేసుకోలేమాయే కదా. అప్పుడే భవిష్యత్తు గురించిన శంకలు ఆరాటము ఉండవు. ఇప్పుడు ఆయనకి అప్పచెప్పేస్తే కనుక ఆ విశ్వాసంతో పగ్గాలు, అప్పుడు భవిష్యత్తును గురించిన ఇష్టాలు అదుపులోనూ ఉంచుకోగలిగితే అప్పుడు ఏమవుతుంది, భవిష్యత్తు గురించిన శంకలు ఆరాటం ఉండదు. మనకి భవిష్యత్తు గురించి శంక ఆరాటం ఎందుకు వస్తుంది, మన ఇష్టాలు అదుపులో ఉండవు కనుక వస్తుంది మనకి. అది భూత భవిష్యత్తులను అనుక్షణం తెలియగల సాయి యొక్క సామర్థ్యాన్ని మనం గుర్తిస్తే అట్టి విశ్వాసం కలుగుతుంది. కర్మసూత్రము రుణానుబంధాల గురించి సాయి లీలల ద్వారా మాటల ద్వారా తెలియబరిచిన విషయాలను మననం చేసుకుంటే కూడా అంత విశ్వాసం మనకు కలుగుతుంది. లీలామృతంలో ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. బాబా లీలలు, రుణానుబంధం, కర్మసూత్రం, ఇవన్నీ ఎటు మన రుణానుబంధాలను కర్మలను బట్టి కష్టసుఖాలు ప్రాప్తిస్తాయని గుర్తించడమే మార్గం అయితే, కష్టాలను తప్పించడం సుఖాలను ప్రాప్తింపజేయడం కోసం కాకుంటే ఇక సద్గురుని సేవించడం ఎందుకు అనిపిస్తుంది. ఎంత బాగా మాస్టర్ గారు రాశారో చూడండి. ఇంకా అందుకోసమే బాబాని కనుక మనం సేవిస్తే, ఆ ప్రాప్తించడం కోసమైతే కనుక ఇంకా సద్గురువుని ఎందుకు సేవించడం. కానీ ఇతర సూక్తుల్లోని కొన్నిటి వివరణ మరచామన్నమాట. ఆ ప్రశ్న ఉదయిస్తే ఇంకా ఇతర సూక్తులు ఉన్నాయి కదా, వాటన్నిటిని మరిచినట్టే ఈ ఒక్క సూక్తినే కనుక అట్లా మనం పట్టుకుంటే కనుక అని చెప్పి. అందుకే సూక్తులన్నీ పూలమాలలోని దారంలాగా అట్లా గుచ్చుకుంటూ రావాలన్నమాట. ఒకదానికొకటి ఉంటుంది. అలా ఒక సూక్తే పట్టుకుంటే కుదరదండి అక్కడ. అది అన్నిటినీ సమన్వయపరుచుకుంటూ రావాలి సూక్తుల్ని. సుఖం అంటే ఏమిటో, దుఃఖం అంటే ఏమిటో, ఎందుకు మనిషి సుఖాలకు పాకులాడుతాడో సరిగా అవగాహన చేసుకుంటే కానీ ఆ ప్రశ్న సమాధాన పడదు. అట్లాంటి ప్రశ్న సమాధాన పడాలంటే మనకి సుఖం అంటే అసలు ఏమిటి, దుఃఖం అంటే అసలు ఏంటి, ఎందుకు మనిషి సుఖాల కోసమే పాకులాడుతాడు అనేటువంటి దాని గురించి సరైన అవగాహన చేసుకుంటే కానీ మనకి ఆ ప్రశ్న అనేది సమాధాన పడదు అని చెప్తున్నారు. ఇక్కడ వరకు మనం నిన్న చెప్పుకున్నాం అనమాట. సుఖం అంటే ఏమిటి, అసలు దుఃఖం అంటే ఏమిటి అనే దాని గురించి ఆలోచించాలి. అప్పుడే ఆ ప్రశ్నకి మనకి సమాధాన పడుతుంది అని చెప్తున్నారు. మామూలుగా ఆప్తుల మన రోగ మరణ దారిద్ర్యాలు దుఃఖం అనుకుంటాం. మామూలుగా మనం ఏమనుకుంటామండి, ఆప్తులు మన వాళ్ళది రోగాలు, మరణాలు, దారిద్ర్యము, ఇవన్నీ దుఃఖం అనుకుంటాం. దుఃఖం అనుకుంటే ఎవరైనా మన ఆప్తులు చనిపోతే దుఃఖం అనుకుంటాం. లేకపోతే రోగాలు మనవి రోగాలు ఏమైనా వస్తే అది దుఃఖం అనుకుంటాం. లేకపోతే దారిద్ర్యాన్ని దుఃఖం అనుకుంటాం. అబ్బో దుఃఖం అంటే వాటిలోకే లిస్టులో వేసుకుంటాం మనం, అదే దుఃఖం అనుకుంటాం. కానీ కోరినది లభించకపోవడం, మనం కోరుకున్నదైనా లభించకపోవడం, లభించినది వృద్ధి చెందకపోవడం, ఏదైనా లభించినా సరే అది కనుక పెరగకపోతే, వృద్ధి చెందకపోతే తిరిగి దానిని కోల్పోవడం, ఏదైనా లభించిన దానిని కోల్పోవడం, దాన్ని పోగొట్టుకోవడం, కోల్పోయే ప్రమాదం లేదా కోల్పోయే ప్రమాదం రావడం, మనకు లభించిన దాన్ని కోరదగినది ఏదైనా మరొకరు లభ్యమవుతుందన్న అసూయ, మనకి ఏదైనా కోరినప్పుడు అది మనకి దొరుకుతూ ఉన్నది మరొకరికి లభ్యమవుతుందేమో అనేటువంటి అసూయ, ద్వేషము, ఇవన్నీ కూడా దుఃఖాలే. ఈ దుఃఖం అని మనం అనుకొని చూడండి. దుఃఖం అనుకుంటే ఏమనుకుంటాం, దుఃఖం అంటే ఏదైనా రోగం వస్తే దుఃఖం అనుకుంటాం. మనకి కానీ లేదా మన బంధువులకు కానీ ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా వాళ్ళందరికీ వచ్చేదాన్ని మనం దుఃఖం అనుకుంటాం. రోగం కానీ, మరణం కానీ,
లేకపోతే దారిద్ర్యం కానీ, అంటే ఏదైనా డబ్బు లేకపోవడం, కష్టాలు, ఇవన్నీ ఏవో అట్లాంటి వాటిలన్నిటినీ దుఃఖం అనుకుంటాం. కానీ కోరినది లభించకపోవడం, అది కూడా ఏదో కోరుకుంటాం, అది లభించలేదు, అది కూడా దుఃఖమే. లభించినది వృద్ధి చెందకపోవడం, ఏదో లభించింది, అది ఇంకా వృద్ధి పొందలేదు మనకి, అది ఇంకా పెరగలేదు, పెరగకపోయినా సరే అది దుఃఖమేట. తిరిగి దాన్ని కోల్పోవడం, లభించిన దాన్ని కోల్పోయాం, అది కూడా దుఃఖమేట మనకి. కోల్పోయే ప్రమాదం వచ్చింది, అది కూడా దుఃఖమే మనకి. కోరదగినది ఏదైనా మరొక లభ్యమవుతుందన్న అసూయ, ఏదో మనకు రావాల్సింది ఏదో ఇంకొకటి లభ్యమైపోతుందేమో అనేటువంటి అసూయ మనలో కలగడం, అది కూడా దుఃఖమే. వీటన్నిటి ద్వారా కూడా మనం దుఃఖాన్ని పోగు చేసి, ద్వేషం వస్తుంది, అమ్మో వాడికి వచ్చేస్తుందని అసూయ, ద్వేషాలు, అది కూడా దుఃఖమే. చూసారా, ఇవన్నీ కూడా మన మనశ్శాంతిని పోగొడతాయి. ఏవైతే మన మనశ్శాంతిని పోగొడుతున్నాయో అవన్నీ కూడా దుఃఖానికి హేతువులే, దుఃఖమే అదంతా కూడా. అవన్నీ దుఃఖాలు, అదంతా లెక్కేయం మనం. అయ్యో ఎవరో చనిపోయారు కాబట్టి దుఃఖం అనుకుంటాం కదా, లేకపోతే ఎవరికో రోగం వచ్చింది, అయ్యో అదే దుఃఖం అనుకుంటాం, లేకపోతే దారిద్ర్యంలో ఉన్నారు, అదే దుఃఖం అనుకుంటాం. కానీ ఇవన్నీ చెప్పుకున్నాం చూసారా, కోరింది లభించలేదు, లభించింది వృద్ధి చెందలేదు, లేకపోతే అది కోల్పోయింది, ప్రమాదం ఉంది, వేరొకరు దొరికిందని అసూయ, ద్వేష, ఇవన్నీ కూడా దుఃఖాలే అని మాస్టర్ గారు చెప్తున్నారు. అవన్నీ మనం లెక్కేసుకోం, అవన్నీ ఏంటో అలా జరుగుతూ ఉంటాయి పక్కన, అవి అనుకోం దుఃఖం అని. అవన్నీ కూడా దుఃఖాలే. ఇలా దుఃఖిస్తూ పోతే జీవితం 99% దుఃఖమయ్యో అనిపిస్తుంది. చూడండి, వీటికి అన్నిటికీ అసలు కనిపించిన దానికల్లా ఇలా దుఃఖిస్తూ ఉంటాం. అప్పుడేమిటి, జీవితం 99% దుఃఖమయం. ఆ దుఃఖం లేని కొద్ది సమయాలు, అంటే కోరినవి జరిగిన కాసేపు సుఖమయాలు అనిపిస్తాయి. ఏమనిపిస్తుంది, ఆ దుఃఖం లేని కొద్ది సమయాలు, అంటే కోరినవన్నీ జరుగుతూ ఉంటాయి. కొన్ని మన జీవితం ఎప్పుడూ దుఃఖమయంగా ఏమి ఉండదండి కదా. కొన్ని ఆనందకరమైన సంఘటనలు జరిగిన సందర్భాలు కూడా మన జీవితంలో ఉంటాయి. చక్కటి ఆనందకరమైన సంఘటనలు ఉండవండి, కొన్ని అనుకున్నవి జరిగిపోయిన సంఘటనలు ఉండవు, ఆనందంగా ఉండం, సుఖంగా ఉండం. అవన్నీ ఆ కాసేపు సుఖమయ్యాలనిపిస్తాయి, అవన్నీ సుఖమయం అనిపిస్తుంది, మిగతావన్నీ దుఃఖమయ్యాలనిపిస్తాయి. ఈ రీతిని చూస్తే దుఃఖం లేనివాడే లేడు. ఇలా చూస్తే దుఃఖం లేనివాడు ఎవడండి, ప్రతివాడికి ఏదో రకంగా దుఃఖం ఉంది కదా, దుఃఖం లేనివాడే లేడు. అలా అని సుఖం లేకుండా ఉందా అంటే అలానూ లేదు, సుఖంగా ఉన్న పరిస్థితులు కూడా మనకు ఉన్నాయి. అంటే మిక్స్డ్గా ఉందన్నమాట మన జీవితం, సుఖంతోటి దుఃఖంతోటి కలయికతోటి మన జీవితం ఉంది. వీటన్నిటికీ ఏది ఆధారమో అదే దుఃఖం అనే వృక్షం. దుఃఖం లేనివాడు ఎవడో లేడు కదా, ప్రతివాడికి దుఃఖం ఉంది జీవితంలో, ప్రతివాడు సూపర్ ఆనందంగా ఎవడో దుఃఖం లేకుండా లేడు. వీటన్నిటికీ ఏది ఆధారమో, వీటన్నిటికీ ఆధారం ఏదైతే ఉందో అదే దుఃఖం అనే వృక్షం అంట. అవన్నీ దాని కొమ్మలు, ఆకులు ఇత్యాదులు. ఇవన్నీ ఒక అసూయ అనేది ఒకటి వస్తుంది అనమాట, దానివల్ల వచ్చే దుఃఖం ఒకటి. లేకపోతే ఏదో మనకి లభించలేదు, కోరిక వచ్చింది, అది మనకి లభించలేదు, దాని గురించి దుఃఖం వస్తుంది, అదొక ఆకు దాంట్లో నుంచి, అలా వాటి ఇత్యాదులు ఇవన్నీనమాట. అంటే ఇవన్నీ దాని ఆ దుఃఖం అనే వృక్షం యొక్క కొమ్మలు, ఆకులు ఇత్యాదులు. ఆ వృక్షమూలాన్ని నశింపజేయనిదే దుఃఖ నివృత్తి కాదు, దాన్నే సంసార వృక్షం అన్నారు పెద్దలు. అది ఆ వృక్షం మూలం ఏదైతే ఉన్నదో దాన్ని నశింపచేయకుందే దుఃఖ నివృత్తి అనేది కాదు మనకి, దాన్నే సంసార వృక్షం అన్నారు పెద్దలు. అది సంసార వృక్షం అంటే, అంతేగాని సంసారం అంటే ఇది కాదండి, మనం ఉండేది కాదు. సంసార వృక్షం అంటే ఇది, ఈ దుఃఖం అనేది ఉంటుంది చూసారా మనకి, అది సంసారము అంటే. జీవులన్నిటికీ జీవించడం అంటే ప్రీతి, అంతే కదండి. జీవులన్నిటికీ జీవించడం అంటే ఇష్టం, వాటికి మృత్యు భయం సహజం. జీవులన్నిటికీ మృత్యు అంటే భయం, మనందరికీ భయమే కదా మృత్యు అంటే. దాన్ని తప్పుకునే యత్నమే జీవ ప్రక్రియలన్నీ. ఎందుకు జీవిస్తున్నాం మనం అందరం అంటే చావడం అంటే భయం మనకి, అందుకనే జీవిస్తున్నాం, అంతే కదా. ఎందుకు జీవిస్తున్నాం అంటే చావడం అంటే మనకు భయం, అందుకే జీవిస్తున్నాం. చిత్రం ఏమిటంటే మృత్యు అనేది ఏమిటో ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఎవరైనా అడగండి అది ఎలా ఉంటుంది, ఏమిటి చిత్రం, ఎవరికీ తెలియదు ఎట్లా ఉంటుందో అది.
తెలియదు కనుక ఎందుకు భయం అంటే తెలియదు కనుక భయం. ఎలా ఉంటుందో తెలియదు, ఏదైనా అంతేనండి, ఎలా ఉంటుందో తెలియదు కనుక భయం. ఏదైనా చూడండి, ఎందుకు భయం అంటే ఏమో ఎలా ఉంటుందో నాకు తెలియదు అందుకే భయం అని చెప్తాం. నా భయంగా ఉంది అర్థం ఏమిటి? అదేంటో ఎలా ఉంటుందో మనకు తెలియదు, అందువల్ల భయంగా ఉంటుంది మనకి. జీవించడం అంటే తాము దేహబద్ధులైన చైతన్య ఖండాలు అన్నట్లు తలచి దేహరక్షణే ఆత్మరక్షణ అన్నట్లు జీవనం కొనసాగించడమే. మనం ఏమనుకుంటాం? జీవించడం అంటే దేహబద్ధులైన చైతన్య ఖండాలను తలుస్తాం. అంటే ఈ దేహమే నాది. జీవించడం అంటే ఈ శరీరం నేను, ఈ శరీరం నాది, నేను అంటే ఈ శరీరం, ఈ శరీరంతో ఉండడమే జీవించడం అంటే అని తలుస్తాం మనం. దేహరక్షణే ఆత్మరక్షణ అన్నట్లు జీవనం కొనసాగించడమే, ఈ దేహాన్ని జాగ్రత్తగా రక్షించుకోవడమే అనుకుంటాం జీవించడం అంటే. కానీ దేహం కాలగతిలో మార్పు చెందుతున్న చైతన్యాంశము తత్వతః మారని నేనుగా నిలవడాన్ని బట్టి తాను చైతన్యమేనని తెలుసుకున్నప్పటికీ ఆ చైతన్య తత్వం ఎట్టిదో తెలియదు కనుక జీవులకు మృత్యు అంటే ఏమిటో తెలియనట్లే జీవం అంటే కూడా తెలియదు. అంటే కానీ దేహం కాలగతిలో మారుతున్నా కానీ ఈ శరీరం అనేది ఏమవుతుందంటే కాలగతిలో మారుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు పుట్టినప్పుడు ఒకలా ఉంటాను కదండి, అది నేనే. తర్వాత ఏమవుతుంది, కొంత వయసు వచ్చిన తర్వాత ఒకలా ఉంటాను నేను, అది నేనే. అంటే మారింది, నా శరీరం మారింది, ఒకలా లేదు, అది నేనే. ఆ తర్వాత ఇంకొంత మార్పు వచ్చింది, అది నేనే. నడి వయసుకు వచ్చాను, యుక్త వయసుకు వచ్చాను, వచ్చినప్పుడు అది నేనే. మళ్ళీ నడి వయసుకు అది నేనే. వృద్ధాప్యం అది నేనే. అన్నీ నేను. ఒకలా ఉందా? అది మారిపోతూ ఉంది. ఏది నేను? ఏది నేనని చెప్పాలి దీంట్లో? ఇప్పుడు ఫోటోలు తీసామండి, నేను పుట్టిన దగ్గర చిన్నప్పటి నుంచి ఫోటోలు తీసి ఏది నేను? అన్నీ నేనే. అందులో ఏదో ఒకటి తీయడానికి కాదు కదా, అందులో ఉన్నవన్నీ నేనే. వేరు వేరు వయసుల్లో ఉన్నాను. కానీ దేహం కాలగతిలో మారుతున్నా అంటే కాలగతిలో ఈ దేహం ఒకలా ఉండట్లేదు, మారుతోంది. చైతన్య అంశము తత్వతః మారని నేనుగా నిలవడాన్ని, కానీ చైతన్యం లోపల ఉన్నది చూసారా, ఒక చైతన్యం అనేది అంశము, అది నేనుగా నిలవడాన్ని, అది ఎప్పుడు ఒకలానే ఉంటుంది, అది మారదు. చైతన్య అంశం ఉంటుంది, అది ఎప్పుడు ఒకలానే ఉంటుంది. నిలవడాన్ని బట్టి తాను చైతన్యమేనని, ఈ శరీరం నేను కాదు, ఈ శరీరం నేను కాదు కదా, అది మారుతోంది. ఈ చైతన్యం, క్షమించండి, ఈ శరీరం నేను కాదు, మారుతుంది. చైతన్యం ఉంది చూసారా, అది ఎప్పుడు ఒకలానే ఉంటుంది, దాంట్లో మార్పు ఉండట్లేదు. అది ఎప్పుడు ఒకలానే ఉంటుంది, అది మారదు. అది నేనుగా నిలవడాన్ని బట్టి తాను చైతన్యమేనని తెలుసుకున్నప్పటికీ ఆ చైతన్య తత్వం ఎట్టిదో తెలియదు కనుక తెలుసుకున్నాం, పోనీ ఓకే, అది మారదు. కానీ దాని తత్వం ఏమిటి? దాని తత్వం మనకు తెలియదు కనుక జీవులకు మృత్యు అంటే ఏమిటో తెలియనట్లే. ఆ తత్వం ఏమిటో తెలియదు కాబట్టి మృత్యు అంటే ఏమిటో కూడా మనకి తెలియనట్లే. జీవం అంటే కూడా మనకి తెలియదు. మృత్యు అంటే తెలియనప్పుడు ఎట్లాగో జీవం అంటే ఏంటో కూడా మనకి తెలియదు. అందుకని జీవితం అన్న మనిషికి భయమే. అందుకే ఏంటంటే జీవితం అన్నా సరే మనకు భయమే, జీవితం అన్నా భయమే మనకి, జీవితం అన్నా భయమే, మృత్యు అన్నా భయమే, జీవితం అన్నా భయమే, అన్నీ భయమే. దీనినే మన శాస్త్రవేత్తలు తత్వవేత్తలు ఎగ్జిస్టెన్షియల్ యాంగ్జైటీ ఆర్ న్యూరోసిస్ అన్నారు. దీన్నే మన శాస్త్రవేత్తలు ఏమన్నారట, తత్వవేత్తలు ఎగ్జిస్టెన్షియల్ యాంగ్జైటీ ఆర్ న్యూరోసిస్ అని కూడా అన్నారట. మనకి జీవితం అన్నా భయమే, మనకి జీవించడానికి కూడా భయమే, మన ఎగ్జిస్టెన్సీ దానికి కూడా భయమే మనకి. అయితే జీవితంలో నిరంతరం అనుభవం అయ్యే ఉచ్ఛ్వాస నిశ్వాసాల వలె క్రమంగా మన దృష్టి నుండి వైదొలికి మన అవగాహన యొక్క నేపథ్యంలోకి పోతాయి. అలానే ఈ జీవిత భీతి కూడా మరుగై తోచనితనము, ఒంటరితనములుగా ఎన్ని ఉన్నా తీరని అసంతృప్తిగా ప్రకటమవుతుంది. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మన జీవితం నుంచి తొలగిపోతాయి. ఎప్పుడే గుర్తుంటుందండి మనకి, అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. గుర్తుండదు. గుర్తుంటుందా మనకి?
అస్సలు గుర్తుండదు. చూడండి, అది ఎప్పుడు గుర్తుపెట్టుకోం అసలు. గాలి పీలుస్తున్నట్టు వదులుతున్నట్టు ఏమైనా గుర్తుంటుందా మనకి? అస్సలు గుర్తుండదు అసలు, ఎరుకలోనే ఉండదు. అది ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. అందుకే కనీస కృతజ్ఞత కూడా ఉండదు. అవునండి, అందుకే జీవితం పట్ల కూడా దేని పట్ల మనకు అసలు కృతజ్ఞతే ఉండదు. అమ్మగారు రాసిన వ్యాసాలు చదువుకుంటున్నప్పుడు అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అయ్యో నిజమే కదా. మాస్టర్ గారి గ్రంథాల్లో ఉంటుంది చూడండి, పొద్దున్నలాగా భూమికి నమస్కారం చేయాలి. ఎందుకు? ఇవన్నీ ఎంత తొక్కుతూ ఉంటామండి లేచిన దగ్గర నుంచి. అసలు లేకపోతే ఉన్నామా మనం? భూమి లేకపోతే ఉంటామా? అట్లాగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, గాలి లేకపోతే ఎట్లా ఉంటాం? ఏది లేకపోయినా అసలు మనం జీవించలేమే. అంటే ఎన్నిటి మీద మనం ఆధారపడి బతుకుతున్నామో చూడండి. అసలు మనం బతకడమా? అంటే మనంతటా మనం బతుకుతున్నామా? ఆలోచించుకోవాలి. అంటే ఎన్నిటి మీద ఆధారపడి మనం బతుకుతున్నాము. కనీస కృతజ్ఞత కూడా మనకు ఉండదు. మళ్ళీ మనం ఏదో చేసేస్తున్నట్టు ఫీల్ అవుతాం. అన్నిటికీ ఏమీ చేయట్లేదు, అన్నిటి మీద మనం ఆధారపడి బ్రతుకుతున్నాం. అంటే మాస్టర్ గారు అంటారు, ప్రకృతి అంతా చందాలు వేసుకుని నేను బతికిస్తుందని. అది మన అవగాహన యొక్క నేపథ్యంలోకి పోతే అలానే ఈ జీవిత భీతి కూడా మరుగై తోచనితనము, అలాగే జీవిత భీతి కూడా మరుగైపోతుంది అనమాట. తోచనితనము, ఒంటరితనములుగా ఎన్ని ఉన్నా తీరని అసంతృప్తిగా ప్రకటమవుతుంది. మరణాన్ని తప్పుకోగలగడంతో ప్రతి వ్యక్తి ఈ జీవిత భీతిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి వ్యక్తి కూడా ఈ మరణాన్ని తప్పుకోగలగడంతో ప్రతి వ్యక్తి జీవితం అనే భీతిని ఎదుర్కోవాల్సి వస్తుందట. మన భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న ఆందోళన కలుగుతుంది. అంతే కదండి, ప్రతి మనిషికి ఏదో ఒక టైంలో భవిష్యత్ బాబోయ్ ఎలా ఉంటుందో ఏంటో మనందరికీ భయం పట్టుకుంటూ ఉంటుంది. భీతి ఎలాగో ఏమిటో అనేటువంటి దీనికి మరణభీతికి కూడా మూలం అజ్ఞానమే. అసలు ఈ జీవితం అనే భీతికి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమిటో, ఈ భీతికి మరణభీతికి అయ్యో ఎప్పుడేమైపోతుందో ఏమైపోతామో మరణభీతి భయం ఉంటుంది కదండి మనందరికీ. అది ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఇందాక చెప్పుకున్నాం మనం. దానికి ఈ భీతి అనేదానికి, భయం అనేదానికి కూడా మూలం అజ్ఞానమే. అజ్ఞానం వల్లనే భయం అనేది మనందరికీ ఉంటుందట. జ్ఞానులకు భయం ఉండదు. వాళ్ళకి ఇప్పుడు మృత్యు అంటే ఇలా షర్ట్ మార్చుకున్నట్టు అనమాట. షర్ట్ మార్చుకోవడమే అంతే, వాళ్ళకేం భయం ఏమి ఉండదండి. మాస్టర్ గారు శరీరం వదిలేసినప్పుడు సంఘటన మాస్టర్ గారికి ముందు తెలిసిపోయింది. అక్కలకోట స్వామివారి పాదుకులు వచ్చి ఆహా అన్నారట, అర్థమైంది అన్నారట. అంతే, మాస్టర్ గారు తెలిసిపోయింది అప్పటికే. అక్కడ భక్తులకి ఒకరికి అయోధ్య గారికి అయితే స్వప్న దర్శనం కూడా వచ్చిందట. అంటే మాస్టర్ గారి హింట్ ఇచ్చినట్టుగా కూడా వచ్చి ఆయన కూడా వచ్చేసారట తెలిసి. అంటే మాస్టర్ గారు ఇంక శరీరం వదిలేస్తున్నారనేసి అలా హింట్ కూడా వచ్చేసాయి భక్తుల్లో. అక్కలకోట స్వామివారి పాదుకలు వచ్చాయి మాస్టర్ గారి దగ్గరికి, హారతి అవన్నీ ఇచ్చారు. అయిన తర్వాత ఇట్లా అర్ధపద్మాసనంలో అట్లా కూర్చున్నారట మాస్టర్ గారు. చిన్నగా ఏదో గుండె నొప్పిలాగా చిన్నగా వచ్చిందట. అలాగా అంతే, అట్లా కూర్చునే తెలుసు వాళ్ళకి. మనలాగా అట్లా భయపడిపోయి అట్లా అలా ఏమి ఉండదు వాళ్ళది. మనం బాబాది కూడా చూసాం కదా, ముందే చెప్తారు బాబా. సీమోల్లంఘనం అప్పుడే ఆయన చెప్పేశారు, ఈ దినమే నా సీమోల్లంఘనం అనేసి. ఆయన చూడండి, భక్తులందరికీ ఆల్రెడీ తెలిసిపోతుంది. అక్కడ స్వప్నంలో బాబా కనిపించే కఫ్ని ఇది తెమ్మని చెప్తారు, పీతాంబరం పట్టరా అని ఒకళ్ళకి చెప్తారు. ఇట్లా అన్నీ బాబా సమాధి అవుతున్నట్టుగా కొంతమందికి స్వప్నాలు వస్తాయి. ఇవన్నీ చూసారా, వారిది ఎట్లా ఉంటుందో చూడండి. అంటే వారికి మనలాగా మరణ భీతులు అవి వారికి ఉండవు. ఎందుకంటే వారు జ్ఞానులు, పరిపూర్ణమైన జ్ఞానులు వారు.
అంటే షర్టు మార్చుకోవడంలాగా, శరీరం వదిలేయడం అంటే వారికి షర్టు మార్చుకోవడంలాగా అనమాట. మనకెందుకు భయం? మన అజ్ఞానంలో కాబట్టి మనకు భయం అనమాట. పోనీ ఏమైనా హాయిగా జీవిస్తామా అంటే అది లేదు. జీవితం అన్నా మనకి భయమే, మృత్యు అన్నా భయం, జీవితం అన్నా భయమే. అది ఆ అజ్ఞానం వదలాలి. అది ఆ రెంటి తత్వము తెలియకపోవడమే. ఈ రెండిటి తత్వము మనకు తెలియకపోవడం వల్లనే మనకి ప్రాబ్లం అనమాట. ఆ మరణము జీవనము కూడా నేను అనే చైతన్యానికి సంబంధించినవే కనుక అది తన తత్వాన్ని తాను తెలుసుకొనకపోవడమే, అంటే ఆత్మజ్ఞానం లేకపోవడమే అట్టి భయాలకు కారణం. ఆత్మజ్ఞానం అనేది మనకి లేదు కాబట్టి మనకి ఈ భయానికి కారణం. వారికి ఆ భయం ఎందుకు లేదంటే వారు ఆత్మజ్ఞానులు, అందువల్ల వారికి ఆ భయం అనేది వారికి లేదు. ఇప్పుడు రమణ భగవాన్ని తీసుకొని రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, మాస్టర్ గారు, ఇట్లా అమ్మగారు, ఇట్లా వీరిని తీసుకుంటే వారు ఆత్మజ్ఞానులు. వారు దేనికి భయపడరు, జీవించడానికి భయపడరు, శరీరం వదిలేయడానికి భయపడరు. మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వచ్చినా మన చూడండి, నువ్వు చచ్చిపోయి మళ్ళీ జన్మ తీసుకోవాలంటే భయం వేస్తూ ఉంటుంది. ఇప్పుడే వచ్చి ఎవరైనా నువ్వు అయిపోతున్నావు అంటే భయం వేస్తుంది చూడండి మనకి. అది అందుకని ఆత్మజ్ఞానం లేకపోవడమే అట్టి భయాలకు కారణం, అంటే సర్వ దుఃఖాలకు మూలం అదే. అది నివారణ కానిదే దుఃఖం నశించదు. అది నివారణ అవ్వాలటండి. అది నివారణ కానిదే దుఃఖం అనేది నశించదు. ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉంటుంది. అది ఏదో ఒక రూపంలోనండి. ఎంత అనుకున్నా, మనం ఎన్ని చదువుకున్నా, ఎన్ని చేసినా ఆ ఆత్మజ్ఞానం కనుక లేకపోతే అది మనల్ని ఏదో ఒక రూపంలో అలాగా వెంటాడుతూనే ఉంటుందన్నమాట. అది తెలియక, యోచించక ఒంటరితనము, తోచనితనము, తీరని అసంతృప్తులను, ఇతర రీతులను మరవ చూడడమే మన ఇతర సుఖలాభాల కోసం ప్రాకులాడడంలో తొంగి చూచేది. అది మరవడం కోసమే మనం ఇతర వాటి కోసం ప్రాకులాడుతూ ఉంటాం. ఇది కావాలి, అది కావాలి, ఇది అది అవన్నీ అన్నమాట. ఇది మరవడం కోసమే ఆ జీవితం, మరణం, వీటి గురించి మరవడం కోసమే మన ఇతర కాలక్షేపాలు, ఒంటరితనం, తోచంతనం, తీరన సంతృప్తులు, ఇతర రీతులు చూడడమే, ఇతర సుఖాల కోసం, లాభాల కోసం ప్రాకులాడుతూ ఉంటాం. అధర్మము, అవినీతి, స్వార్థము, ద్వేష, అసూయాదులన్నీ అట్టి యత్నాల పర్యావసానాలే. అట్టి యత్నానికి పర్యావసానమే అధర్మము, అవినీతి, స్వార్థము, ద్వేషము, అసూయాదులు, ఇట్టి ప్రయత్నాలన్నీ దానికే. అవి మూల సమస్యను గుర్తించకుండా దోషభూయిష్టమైన ఈ క్రియాకలాపాలలో కాలం గడిపేయడానికి మాత్రమే ఉపకరిస్తాయి. అది అసలు మూల సమస్య ఏమిటి అనేది తెలుసుకోకుండా ఈ దోషభూయిష్టమైన క్రియాకలాపాలు గడిపేయడానికి మాత్రమే ఇవి ఉపకరిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ దోషభూయిష్టమైన కార్యక్రమాలు చేసేసుకుంటూ అసలు ఏంటి, కారణం ఏమిటి అని ఆలోచించరు. అసలు మూల సమస్య ఏంటి అని గుర్తించుకోండి. ఎందుకు అట్లా తయారవుతున్నారంటే దానివల్ల మూల సమస్య అది. దుఃఖమూలం ఆత్మజ్ఞానం లేకపోవడమేనని తెలిసి నేను అన్న దాని తత్వాన్ని యత్నించిన వారు బుద్ధుడు మొదలైన ఆత్మవేత్తలు. కానీ మనం ఇట్లాగే ఉన్నాం, కానీ బుద్ధుడు మొదలైన ఆత్మవేత్తలు ఏం చేశారంటే దుఃఖమూలం అంతా ఆత్మజ్ఞానం లేకపోవడమేనని తెలుసుకున్నారట వారు. మనం మామూలుగా చదువుకుంటున్నాం అంతే. వాళ్ళు ఏం చేశారు, తీవ్రంగా ఆలోచించి వాళ్ళు అన్వేషించారు. దానికోసం బాగా ఆలోచించి అన్వేషించారు. వాళ్ళు సత్యాన్వేషణ చేశారు. అసలు సత్యం ఏంటని తెలుసుకున్నారు. వారంతటి వారు తెలుసుకుని బుద్ధుడు మొదలైన ఆత్మవేత్తలు దానికోసం యత్నించారు. అంటే నేను అన్న దాని తత్వాన్ని యత్నించిన వారు బుద్ధుడు మొదలైన వాళ్ళు. అంటే దుఃఖం మూలం ఆత్మజ్ఞానం లేకపోవడమే అనేటువంటి దాన్ని తెలుసుకొని నేను అన్న దాని తత్వాన్ని యత్నించిన వారే బుద్ధుడు మొదలైన ఆత్మవేత్తలు. సృష్టితత్వాన్ని తెలుసుకో చూసిన వారే శాస్త్రజ్ఞులు ఏం చేశారు, సృష్టితత్వాన్ని తెలుసుకున్నారు. బుద్ధుడు మొదలైన ఆత్మవేత్తలేమో దుఃఖమూల ఆత్మజ్ఞానం లేకపోవడమే నేను అన్న దాని తత్వాన్ని తెలియడం అనే దానికి వారు యత్నించారు. జీవన వైఖరిని పరిశీలించి చిత్రీకరించే వాళ్ళే కళాకారులు, సాహిత్యకారులు. అలాగే జీవన వైఖరి ఎట్లా ఉంటుంది ఏమిటి అని పరిశీలించే వాళ్ళేమో చిత్రకారులు, సాహిత్యకారులు.
ఆత్మజ్ఞానం కలగడంతోనే జీవన్మరణ భీతి తొలగి వాస్తవానికి శాశ్వత సర్వగతము అనంతమైన నిర్హేతుక ఆనందమే తనతత్వం అని తెలియడము చేత మాత్రమే దుఃఖనాశనం అవుతుందని సర్వమతాల్లోని ఆత్మవేత్తలు గ్రంథాలు చెబుతున్నాయి. సర్వమతాలు అన్ని మతాల్లోని మొత్తం అన్ని మతాల్లోనే ఆత్మవేత్తలు చెప్పింది ఏంటంటే ఆత్మజ్ఞానం కలగడంతోనే జీవన్ మరణ భీతి తొలగి వాస్తవానికి శాశ్వతము సర్వగతము అనంతమైన నిర్హేతుక ఆనందమే, అంటే ఎప్పుడు సచ్చిత్ ఆనందం అని చెప్పుకుంటాం కదా, నిర్హేతుకమైన ఆనందమే మన తత్వమే అదిటండి. అసలు మన తత్వమే ఆనందం, నిత్యం ఉండే ఆనందమే మన తత్వం అంట. అది తెలియడం చేతన మాత్రమే దుఃఖనాశనం అవుతుందని సర్వమతాల్లోనే ఆత్మవేత్తలు గ్రంథాలు చెప్తున్నాయట. చూడండి, అసలు తత్వమే ఆనందం అంటండి, అది తెలియడమేట. అన్ని మతాల్లోనే అన్ని గ్రంథాల్లోనూ ఆత్మవేత్తలు అందరూ చెప్పబడింది అదేట. అదే తెలుసుకోవాలట, అప్పుడే దుఃఖనాశనం అనేది అవుతుంట. నేటి ఆత్మవేత్తల్లో ఆ స్థితిని చూడవచ్చు. వారి సన్నిధిలో అనుభవం అయ్యే తృప్తి శాంతులే అందుకు నిదర్శనం. సాయి సన్నిధి ఎలా ఉండేదో శ్రీమతి మేనేజర్ వంటి భక్తుల అనుభవాల్లో చూడవచ్చును. శ్రీమతి మేనేజర్ వంటి అనుభవాలు చూసుకుంటే మనకి తెలుస్తుందని చెప్తున్నారు. బాబా సన్నిధిలో చూడండి ఎంతో ఆనందంగా ఉండేట. అదే మాస్టర్ గారి సన్నిధి అసలు అన్నీ మర్చిపోయేవాళ్ళట. ఎందుకనండి? సచ్చిత్ ఆనందం, నిరంతరమైన ఆనందం, నిర్హేతుకమైన ఆనందం. దానికి ఏమీ హేతువు ఉండదు, నిరంతరమైన ఆనందం ఎప్పుడూ ఉంటుంది. ఆనందం మనకు కొన్నిటికి ఆనందం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కానీ మహనీయుల దగ్గర అట్లా ఉండదు, జ్ఞానుల దగ్గర అట్లా ఉండదు. ఎప్పుడూ ఆనందం అట పొంగుతూ పొర్లుతూ ఉంటుంది. అందుకే వారి సన్నిధికి వెళ్ళగానే చక్కగా సచ్చిత ఆనందం, ఆ ఆనందం మనకు అనుభవం అవుతూ ఉంటుంది అన్నమాట. వారి ఆనందాన్ని మనం కాస్త అనుభవిస్తూ ఉంటాం. అందువల్ల ఏమవుతుంది, ప్రశాంతంగా హాయిగా ఆనందంగా మనకు కూడా సన్నిధి బాగుంటుంది. అందుకే చూడండి, మనకు అనిపిస్తుంది చిరాగ్గా ఉండి అసలు బాగోనప్పుడు, అయితే పరిస్థితులు బాగోనప్పుడు అప్పుడు మాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం, కాసేపు హాయిగా కూర్చుందాం బాబాయ్, పారాయణ చేసుకుందాం, ప్రదక్షిణాలు చేసుకుందాం, అమ్మగారి దగ్గరికి వెళ్దాం. ఏంటంటే హాయిగా ఉంటుంది, మనసు చక్కగా ఉంటుంది. మన చికాగ్గా ఉంది ఏమనిపిస్తుంది, కాసేపు సాయిలీల అమృతం తీసి చదువుకుందాం, అయితే మాస్టర్ గారి గ్రంథాలు తీసి చదువుకుందాం, ప్రబోధామృతం కాసేపు చదువుకుందాం. ఏమిటి, ఎందుకని? అది వారి స్థితి, అది గుర్తుపెట్టుకోవాలి మనం. కొంతమంది చూడండి మనసు పోలేదు, గుడికి వెళ్దాం, ఎందుకని? ఇవన్నీ ఆలోచించుకోవాలి. అది భగవంతుడి స్థితి, సచ్చిత్ ఆనందం, నిరంతరమైన ఆనందం. అది మనకి మహాత్ముల దగ్గర అనుభవం అవుతూ ఉంటుందన్నమాట. అలా శ్రీమతి మేనేజర్ అనుభవాలు మనకు తెలుస్తుంటుంది. బాబా దగ్గర కూర్చుంటే చాలట పరమ ఆనందం, హాయిగా ఉంటుంది. చాలా ఆనందమే ఆయన. అది ఇక మిగిలింది మనం రేపు చెప్పుకుందామండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.